అవుగాని నేను మీతోని ఇట్లా అర్ధగంట సేపు కూర్చొని నిమ్మలంగా ముచ్చట్లు పెడతా కదా నొల్ల కూర్చొని మాట్లాడుకుంటే ఇట్లా టైం ఒడవనే ఒడుతుంది. ముచ్చట అంటే ఇప్పుడు గంట 2 గంటలు మాట్లాడుకునేసరికే మనకి ఆస్టకు వస్తుంది. ఈనేటోళ్ళకి కూడా బోర్ కొడుతుంది కదా. నేను కూడా ఎక్కువసేపు మాట్లాడా నోరు పోతుంది. ఇక ఎవరన్నా స్పీచులు ఇస్తుర్రంటే చాలల్లా నేనైతే అక్కడికి మాయం అయిపోతా, లేకుంటే నిద్ర వస్తుందోళ్ళ నాకు. సరే సరే ఇక అసలు ముచ్చట ఏంటిదయ్యా అనంటే ఒకసారి ఉన్నాడోళ్ళ, ఒకటి కాదు 2 కాదు, ఒక రోజంతా నిలబడి మాట్లాడిండోళ్ళ. అరే అవంటనోళ్ళ రికాము లేకుండా స్పీచ్ ఇచ్చుకుంటూ పోయిండట. మరి ఇన్నోళ్ళ పరిస్థితి ఏంది? ఆయన గంతగానం ఏం మాట్లాడిండు? ఏది ఓమాలు కరుచుకొని వద్దామమ్మారా అండ్రి. అవు కానీ కొందరు స్పీచ్ ఎంత షేపన్న అయిన బుద్ధి అవుతుంది. ఇక ఇంకా కొందరు 5 నిమిషాలు స్పీచ్ ఇయ్యంగానే ఇనేటోళ్లకు నిద్ర వస్తుంది కదా. ఇగో గీసారే రికామ్ లేకుండా రోజంతా మాట్లాడిండు. కరెక్ట్ గా చెప్పాలంటే 25 గంటలు స్పీచ్ దంచుకుంటూనే పోయిండోళ్ళ. అరే అవంటేనోళ్ళ అక్షరాల 25 గంటలు ఈయన పేరు బూకరు, అమెరికా సెనేటర్ అట. ఇక స్పీచ్ ఇస్తా అని స్టేజ్ మీదకి వచ్చిండు. షాల్ చేస్తే ఈ గోడు చూడలేదు ఆ గోడు చూడలేదు, చెప్పుకుంటూనే పోయిండు, రాగం తీసుకుంటూనే పోయిండు. Our founder said we must mutually pledge to each other our lives, our fortunes, and our sacred honor. We need that now from all Americans. This is a moral moment. It's not left or right, it's right or wrong. Let's get in good trouble. My friend, Madam President, I yield the floor. మరి గంతగానం ఏం మాట్లాడిండయ్యా అనంటే అమెరికా అభివృద్ధి, ట్రంప్ సారి వారి పాలనా నైపుణ్యం, ఎలన్ మస్క్ వారి హుషారుతనం, ఇగో వీటి మీద మాట్లాడుకుంటూ పోయిండట. మరి తిండెట్లా టికానా ఎట్లా అంటే నడమ బుక్కెడని మంచినీళ్లు తాగుకుంటా అప్పుడప్పుడు ప్యాలాలు బుక్కుకుంటా స్పీచ్ దంచిండటనొల్ల. ఇక ఈ 25 గంటల స్పీచ్ ఇప్పుడు ప్రపంచ రికార్డ్ అయిపోయింది. ఇక గిన్నిస్ బుక్కులకు కూడా ఎక్కేటట్టున్నాడట. నిజంగా ఈయన మాట్లాడు ఒకెత్తు అయితే ఈయన రామాయణం అంతా ఇన్నర్ చూడురోల్లా వాళ్ళు ఇంకా గొప్పోళ్ళు కావచ్చు కదా.